సార్ మీరు జనరల్గా ప్రతి సీను ఏదన్నా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సీన్ ఎక్సైట్ చేసిన సీన్స్ ఉంటాయి కదా అవి మీరు రానాకో ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బ్రో ఈ సీన్ చూస్తే జనాలు బట్టలు చింపేసుకుంటారని అంటారంట కదా మీరు ఉంటుంది. సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతాను అంటే నాకు అన్ని డౌట్లే బేసిక్ సీన్ చూస్తే సరే సార్ ఇది మరీ టూ మచ్ అవుతుందా లేకపోతే ఏంటి ఇలా మాట్లాడాలా ఏదంటే ఏం మాట్లాడుతున్నారు సార్ బట్టలు చింపుకుంటారు సార్ సరే సరే ఓకే సో ఆయన ఆ ఎమోషన్ ఉండేవాడు అంత ఫుల్ టైం అదే. అలా ఏ సీన్ మీరు బట్టలు చింపుకున్నారు అనిపించింది మీకు? మీరు ఏ సీన్? నేను యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్ నాకు చాలా ఇష్టం అండి. ఈ సినిమాలో ఏవైతే ఇంపార్టెంట్ బ్లాక్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ బీట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కన్వర్జేషన్స్ ఉన్నాయో, ఆ కన్వర్జేషన్స్ అన్ని కూడా పర్సనల్గా స్టార్ట్ అయ్యి పొలిటిసైజ్డ్ అవుతాయి అనమాట. సో రైటింగ్లోనే అది ఉంటుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఇంటర్వెల్ టైంలో రానా సార్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే మనము అటు మనం ఇది అంటే ఎపిక్ క్యారెక్టర్స్ని ఇక్కడ రిఫర్ చేస్తున్నాము, అటువైపు ఏమో కమ్యూనిస్ట్ లీడర్ల క్యారెక్టర్ రిఫర్ అంటే ఇందులో ఉదాహరిస్తున్నాము. ఇదేదైనా బయటకు వెళ్తున్న అంటే ఆలోచన ఏమన్నా వస్తుందా అంటే ఎమోషన్ నుంచి అనే ఒక డిస్కషన్ మాకు బాగా జరిగింది. సో మళ్ళీ తర్వాత దాన్ని సార్ నేను అందరం కూర్చొని మళ్ళీ దాన్ని ప్రాపర్ షేప్లో అంటే నాకు కావాల్సింది ఉండి ఆయన అనుకున్నది కూడా ఉండేలాగా ప్రాపర్గా చేసాము. అది ఐ థింక్ నాకు ఇక్కడ కృష్ణానదిలో మేము కలిసి చేసాం కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ రాసుకున్న వాళ్ళకి తీస్తున్న వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ల్యాక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, బికాజ్ మనం అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి. బట్ ఐ థింక్ రానా అండ్ సురేష్ బాబు గారు ఆల్వేస్ గివ్ యూ దట్ వన్ పర్స్పెక్టివ్ దట్ వై షుడ్ పీపుల్ వాచ్ యువర్ ఫిల్మ్. ఫస్ట్ అడుగుతాడు సురేష్ బాబు సార్, ఫస్ట్ అడుగుతాడు అంటే ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇందులో ఈ సినిమాలో నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటాడు. మళ్ళీ చెప్తా సార్ నేను ఇది చెప్పదలుచుకున్నాను సార్. యా ఆ క్వశ్చన్ చాలా ఎవ్రీ స్టెప్ దే ఆస్క్ దట్ క్వశ్చన్ దట్ అరే ఈ సినిమా ఎందుకు చూడాలరా. స్టార్టింగ్ లో భయం వేసేది, అరే ఏంది ఇంత మొన్న 8 గంటలు విన్నాడు, మళ్ళా విన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ కథలో అంటాడు, ఏంది అర్థం కాదు. అంటే అది మైండ్ ఒక 350 ప్లేసెస్ లో ఉంటది కదా. ఇక్కడ బాంబేలో ఏదో షో నడుస్తూ ఉంటది, ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదో డిజిటల్ కంటెంట్, మళ్ళీ మ్యూజిక్, తన పర్సనల్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇన్నిటి మధ్యలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేమేమో కృష్ణానదిలా టైంకి మేము పట్టుకుని రెడీ చేసేసుకుని డ్రాఫ్ట్ అంతా రెడీ చేసేసి కూర్చున్నాం. రానా వస్తాడు, వింటాడు, షూటింగ్కి వెళ్ళొచ్చు అని. కట్ చేస్తే అక్కడ కరణ్ జోహర్తో బ్యాస్టియన్ అనే హోటల్లో ఫోటో కనిపించేది. అక్కడ ఏం చేస్తున్నాడు బ్రో అంటే తిరిగి వచ్చి బ్రో కరణ్ జోహర్తో మాట్లాడేశాను, మన సినిమా చాలా బాగా వస్తే అది అక్కడ కూడా ఈ పని జరుగుతూ ఉంటుంది. సో హౌ డు యూ కండెన్స్ ఎవ్రీథింగ్? లైక్ ఐ నో యూ పర్సనలీ అండ్ ఐ థింక్ you have a mind which carries some 60 to 70 thoughts per second. అలానే పెరిగాను అండ్ ఐ జస్ట్ డోంట్ నో ఎనీ అదర్ వే. రైట్, ఐ హ్యావ్ నో ఐడియా, నో అదర్ వే టు సీ. అంటే ఈ స్టూడియోలోనే పెరిగాను, ఇలా సినిమాలు చేస్తూనే పెరిగాను, అందులో యాక్ట్ చేస్తూ ఉంటాను, అప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటాను, వేరే ఏదో పని చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెలింగ్ అ గుడ్ స్టోరీ. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమా నేను నీతో ప్రొడ్యూస్ చేసిన, ఆ సినిమా నేనే యాక్ట్ చేసిన, వేరే వాళ్ళతో చెప్పిన, I think it's the same, it's doing the same function in the end. Right. It's telling a story. Correct. So what best I can tell it, and how far I can take it is the job. I think I also remember one conversation you and I had that long back. I had suggested మనం ఏదో ఒక సినిమా రీమేక్ ఏదో చేద్దాం అంటే, రానా బాసు నాకు ఈ రెగ్యులర్ ఇవన్నీ కాదు బాసు, నాకు ఏదో కాన్సెప్ట్ ఉండాలి, నాకు ఏదో ఒక హై ఎండ్ కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక కొత్త వరల్డ్ ఉండాలి. అది కానీ ఈ అడవికి నీకు ఏంటి పంచాయతీ? నాకు మేరే సాథి అడవి, అరణ్య, ఇప్పుడు ఇదే అడవి. అంటే నీతో సినిమా తీసిన తర్వాత అడవి పాలైపోయింది అబ్బాయి. ఇది కట్ చేయండి అమ్మాయి. Sorry, I asked him. So his previous film was also about an elephant in the forest, and this is. So I'm asking, like, what do you like? Are you going to just become a hippie? One film with him, and then from then his life has become run forest, run my film. Sai Pallavi garu, I think you're a phenomenal actress, and I've always enjoyed your work. వేర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? మీరు అసలు యాక్చువల్లీ మీరు ఏ ఊరు అంటే మాకు అందరికీ చాలా కొన్ని డౌట్లు ఉన్నాయి. మీది కేరళనా, మీది తమిళనాడా, లేకపోతే వరంగల్? అదొక యాంగిల్ ఉంది. అంటే తెలంగాణ మాట్లాడితే నేను కదా మాట్లాడాలి, అమ్మాయి మాట్లాడేస్తుంది. తెలంగాణ దత్తపుత్రిక, లైక్ ఇట్స్ లైక్ తెలంగాణ ఆల్మోస్ట్ అడాప్టెడ్ యూ. బట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? వేర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఎ నేటివ్ ఆఫ్ కోటగిరి. కోటగిరి, ఓకే. బట్ పుట్టింది పెరిగింది కోయంబత్తూర్లో. కోయంబత్తూర్లో, ఓకే.
తమిళ్ వచ్చు, బడుగా వచ్చు, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చు. ఇప్పుడు వచ్చు. అంటే హౌ ఇస్ దట్ జర్నీ? లైక్ మీరు మీ నేటివ్ లో మాట్లాడుతూ ఫస్ట్ తెలుగులో మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్. దాంట్లో స్లాంగ్ ని మాస్టర్ చేయడము ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ రేర్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. నాకు ఇప్పుడు తమిళ్లో కొత్త స్లాంగ్ నేర్చుకోమని చెప్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది, బికాజ్ ఐ ఆల్రెడీ లోపల నాకు లాంగ్వేజ్ తెలుసు కదా. ఓకే. సో టు రీవర్క్ అది తెలిసింది మనం గుర్తు చేయకుండా కొత్తదిగా నేర్చుకోవాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ నాకు తెలుగు నేర్చుకున్నప్పుడు ఫస్టే మన తెలంగాణ స్లాంగ్ తోనే నేర్చుకున్నాను కదా, సో అది ఈజీ అయిపోయింది. ఇట్స్ లైక్ రైటింగ్ ఆన్ బట్ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నార్మల్ తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేను అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఇది వస్తుంది, బట్ డైలాగ్స్ వచ్చినప్పుడు ఇప్పుడప్పుడు అట్లా ఇట్లా వచ్చేస్తుంది. స్వీట్, కూల్. వాట్సాప్? How's it going? Fine, I guess. Not too bad, not too good. It's just going. He says, chalo, chalo, chalo. Well, Oh, you chalo, see, I chalo, mean, chalo అంటుంటారు. chalo, chalo, chalo. ఆయన Rana says. సినిమా పాట పాడేస్తున్నాం అనుకుంటున్నారు మనోళ్ళందరూ. లేదు లేదు, బయలుదేరేస్తారు. వాట్ అబౌట్ స్మాల్ థింగ్స్ లైక్ నాకు కాఫీ కావాలి లేదా నాకు టీ కావాలి, లైక్ డ్రైవర్, వాట్ ఈస్ యువర్ కాన్వర్సేషన్ విత్ యువర్ డ్రైవర్? It's funny because they are very apologetic about not knowing English, because English is an official language of this land, and I don't get it. Because I'm like, no, I'm sorry, you know, I don't know your language, you know, like, how can you be sorry? I'm sorry. రోజు పొద్దున్నే సాయంత్రం ఒక అరగంట సారీ చెప్పుకోవడానికి సరిపోతుంది. సార్ ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ. But with my broken, Telugu, Hindi, and his broken English, I mean, I had like the most amazing conversation with a rickshaw wala once, you know. Who? With a rickshaw wala. Oh, the rickshaw walas. Yeah. Can you recreate that for us? Yeah, it will work fantastic It was for the interesting promo. because he's like, oh, you have a camera there, and I'm like, oh yeah, it's I do films, blah blah blah. It's like, oh, you're a cinematographer. And I'm like, oh, how do you know? It's like, well, I worked in the film industry, you know. And I'm like, oh really? Like, what do you do? And he was telling me about life in the film industry and how his family didn't, went through some troubles, and now he was there, and I was like, oh, I'm so sorry. He's like, why are you sorry? Like, it's another job, and I love it. I get to like travel all around the city, and I get to see it, and I'm like, wow, from this perspective, yes, it's like, so you can be happy, like however, Wherever like, you are. And you Doing spoke in English? No, it was my his broken English, Hindi, Telugu, and my super broken Telugu, some Hindi and English, and we communicated. But frankly, like when I was living in Bombay, my neighbor was from Calcutta. She didn't know Hindi, she didn't know English, so we communicated through food. Because she was like, yeah, she was like, single man over here, poor guy, so she brought me fish. I'm like, oh, I love fish because I'm from a fish country, So I'm like, oh, this is amazing. So I would cook like some gazpacho for her, And she would be like, oh my God, this is amazing. Like, how do you do it? Like, give me a recipe. And then she would cook me something, and then that was what our exchange was. Fantastic. Awesome. All the languages. I'm from a fish country. Fish country. సాయి పల్లవి గారి సీన్స్లో ఉండే సింగిల్ షాట్లు మిగతా వాళ్ళ సింగిల్ షాట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఉన్నప్పుడు సింగిల్ షాట్స్ ఏమో చాలా స్టాటిక్గా అలా వెళ్తుంది, తెలియకుండా వెళ్తుంది అనమాట. తనదేమో మ్యాక్సిమం గింబల్ హ్యాండిల్తోనే వెళ్తుంది. ఓకే. సో అది ఆ క్యారెక్టర్ యొక్క సైకాలజీని మైండ్లో పెట్టుకొని కెమెరా మూమెంట్స్ని కంపోజ్ చేసాం అనమాట. అట్లా నేను చాలా ఐ హ్యావ్ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ డానీ. Same here. Learn many things from this. కామెడీ మ్యాటర్ చెప్తా. సో ఈ సినిమా మధ్యలో నాకు పెళ్ళింది. సినిమా కామెడీ అది కదా. పెళ్ళైనప్పుడు ఆడవాళ్ళ మనసులు విరిగాయో లేదో తెలియదు కానీ మగవాళ్ళ మనసులు కూడా విరిగాయి. అంటే మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి No, we were all shocked because కొన్ని రోజుల ముందే he was like, ఎందుకు పెళ్లి and all that. Suddenly he's like announcing his wedding. ఇప్పుడే కలిసి వచ్చాను, ఎప్పుడు wedding? I remember. సో మా వైఫ్ ఎప్పుడు షూటింగ్ చూడలేదు. సరే రోజు తీసుకొచ్చాను. ఆ రోజు ఏంటి పీటర్ మాస్టర్ ఉన్నాడు యాక్షన్ సీక్వెన్స్, అండ్ అప్పుడే కోవిడ్, సో మాస్క్ వేసుకున్నాడు ఆయన, వేరే స్పెషల్ మాస్క్ వేసుకున్నాడు బాక్స్ లాగా. మైక్ ఉండింది, ఆయన నీతో ఎక్కడ మాట్లాడినా స్పీకర్ అక్కడ ఉంటుంది. ఓకే. సో నీకు ఎక్కడి నుంచి వినిపిస్తుంది, అక్కడ నుంచి వాయిస్ వినిపిస్తుంది. సో ఫస్ట్ టైం వేణుని, డానీని, పీటర్ మాస్టర్ని, తిను మాట్లాడే భాష ఇంగ్లీషు, తన బ్రోకెన్ తెలుగు, ఇలా హిందీలో
సెట్ వాళ్ళతో మాట్లాడుతూ వేణుతో కన్వర్స్ చేస్తూ వేణు ఇలా బ్రో అది కాదు బ్రో అని ఏదో చెప్తూ వేణు చెప్తూ వాళ్ళిద్దరి మధ్యలో తమిళ్ ప్లస్ వియట్నమీస్ అండ్ తెలుగు ఎక్కడో మిక్స్ చేస్తూ పీటర్ మాస్టర్ మాట్లాడుతున్నాడు. పీటర్ మాస్టర్ మాట్లాడింది హిందీ జూనియర్స్ ఎవరు ఉన్నారు ఆడు హిందీలో చెప్తున్నాడు ఇదే మ్యాటర్. అలా చూసి వీళ్ళందరూ వేరే భాష అంటే కానీ షార్ట్ మాత్రం జరిగిపోతుంది, పని అయిపోతుంది. అరే మీరు గ్రేటర్ అసలు మీరందరూ అసలు ఎవరికి ఏ భాష అదే మా సినిమా అంటే. సో నిజంగా అంటే బయట వాళ్ళు వస్తే కన్ఫ్యూజ్ అయిపోయారు ఏంటి వీళ్ళు ఎలా తీస్తున్నారు. మీరు పాన్ ఇండియా సెట్ మీది, వియట్నమీస్ టు స్పానిష్ అందరూ ఆ ఎమోషన్ కరెక్ట్. మధ్యలో రష్యన్ కూడా ఉన్నాడు. యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. స్టీఫెన్ రిచర్డ్ అని ఆయన జర్మనీ ఇటువైపు ఉంటాడు, స్పెయిన్ కెమెరామెన్ ఇటు, మనంతా ఊరే వారం, నేను మధ్యలో రానా సార్ షార్ట్ లో ఉండి ఇట్లా చూస్తుంటాడు, ఈయనకు అర్థమవుతుందా వాళ్ళు చెప్పేది, ఈయన కరెక్ట్ గా వాళ్ళకి చెప్తున్నాడా, ఏం షార్ట్ తీస్తున్నాము, షార్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అని ఆయన బాధ. నాకు కూడా ఎన్ని రోజులు పట్టింది సింక్ అయిపోవడానికి అందరూ? లేదు ఫాస్ట్ గానే సింక్ అయినాం. ఎవ్రీడే ఒక మూమెంట్ ఉండేది, ఎవ్రీడే చిన్న మూమెంట్ ఉండేది అలాగే. ఇప్పుడు మనకి తెలిసిందే కదా, మనకు టైం బాండ్ ఉంటుంది, ఈ 3 రోజులు యాక్షన్ సీక్వెన్స్ చేయాలని. స్టీఫెన్ రిచర్డ్ ఏమో నా దగ్గర వచ్చి నో బ్రో ఐ కాంట్ డూ లైక్ దిస్ అంటాడు. తను వచ్చి ఇలా తుపాకీ టిష్యూ she has to come from there, the grenade, and actually ఒక యాక్షన్ లాగా జరిగిన it will look very cute and funny at the same time. Very true. And వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా are you wearing those knee pads, are you okay, we are going to be touching you this way అని చెప్తారా. తనకి అరే టైం అయిపోతుంది ఇదేంటి ఇంత ఎక్స్ప్లెయిన్, మేడం యూ కమ్ రన్నింగ్ లైక్ దట్ అంతే ఒక్క మాట, యూ కమ్ రన్నింగ్ లైక్ దట్, they'll come and explain so much. So much guys ran in the film. పరిగెత్తారబ్బా సినిమాలో. అసలు నా బాధ ఎలా ఉండేదంటే టప్ప కాల్ చేస్తున్నాడు, ఏంది అసలు ఎమోషన్ వస్తుందా లేదా అని నేను ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేసేవాడిని. స్టీఫెన్ బ్రో యాక్చువల్లీ వీ వాంట్ దట్ ఎమోషన్. ఎస్ I'm playing with emotions only. Any doubt? I'm playing with emotions. He wasn't being like, don't play with my emotions. His emotions. ఏమన్నా అంటే ఇప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి కదా, మన సినిమా కోసం పని చేయడానికి అంత దూరం వచ్చాడు. సో హార్ట్ చేయకుండా నాకు కావాల్సింది తీసుకోవాలి. మెల్లగా వెళ్ళి అరటిపండు చేతిలో ఇచ్చి బనానా ఇష్టం, బనానాస్ సార్ నీది నాది ఒకే కథలో ఈ టైమింగ్ ఉంది సార్, మీకు టైమింగ్ ఉంది సార్, మీకు ఇంట్రెస్టింగ్ హ్యూమర్. ఒక అరటిపండు ఇచ్చి Tillu is the most entertaining character in recent movies. That's right. That also when he mentioned your name, I only remember you as Siddu. Who's Siddu? Tillu. Not that way, Siddu. Maybe full name I would have known. Yeah. No, I understand. Your second name is a little different. Jannalagadda. Yeah. So I remember your full name, but Siddu అని చెప్తే నేను సిద్ధార్థ ఏంటి so తెలుగుదా. That's why immediately when he said DJ Tillu, like okay. No, that's how people remember also. Hey Tillu ఇక్కడ రా ఒక ఫోటో దిగంటారు. Tillu ఇక్కడ రా అంటారు. Tillu ఇట్రా అంటారు. నేను పలకడం మానేసే ఈ మధ్య. కానీ బాగా రాశారు మీరు. థ్యాంక్ యూ సార్.